ఆశ్చర్యం. అది దేవుడు ప్రత్యక్షమైతే ఆనందం కాక ఆవేదనగా ఉంటుందా? నీకు ఆ రోజే చెప్పాను నేను దేవుని కాదని. దుష్ట శిక్ష రక్షణ చేసేవాడు దేవుడు కాకుండా ఇంకేమవుతాడు? పగతో రగిలిపోయామని రాక్షసుని అవుతానేమో కానీ రాముని కాలేదు. నేను కూడా పగతోనే రగిలిపోతున్నాను. అంత మాత్రాన ఆడదాని ఉన్న సంగతి మర్చిపోయి ఆ విజయ్ గారిని ఎదుర్కోవాలనుకోవడం నీ అవే. లేదు సామ్రాట్, ఆ విజయ్ నాకు ఎంత ద్రోహం చేస్తాడో నీకు తెలియదు. తెలుసు. ఆ విజయ్ గారు మీ కన్న తండ్రిని కిరాతకంగా హత్య చేశాడు. ఎక్కడో విదేశాల్లో చదువుకుంటానని నీకు మీ కన్న తండ్రిని ఆఖరి చూపు కూడా లేకుండా చేశాడు. అసలు ఈ విషయాలని నీకెలా తెలుసు? తెలుసు, ఎందుకంటే నేను కూడా విజయ్ గారి చేతిలో దెబ్బతిని వెప్పులుగా మారిన సామ్రాట్ని. వాడు నీకు కూడా ద్రోహం చేశాడా? జైల్లో పెట్టాడా? వాడు మీ నాన్నని కేవలం ఒక్కసారిగా హత్య చేశాడు, కానీ నన్ను 2 ఏళ్ళు జైల్లో ఉంచి ప్రతి క్షణం ప్రతి దినం కుమిలిపోయేలా చేశాడు. మిమ్మల్ని జైల్లో ఉంచాడా? ఆ విజయ్ గారు లత అనే అమ్మాయిని మానభంగం చేశాడు. సమయాన్ని కాపాడడానికి వెళ్ళిన నా మీద ఆ నేరం మోపి నాకు శిక్ష పడేలా చేశాడు. అంటే మన ఇద్దరం ఒకే దారిలో ప్రయాణం చేస్తున్నాం అన్నమాట. వాడి సంగతి నేను చూసుకుంటాను. అనవసరంగా నువ్వు ఆవేశపడి నీ ప్రాణాల మీద తెచ్చుకోవద్దు. నేను నా ప్రాణాల మీద తెచ్చుకుంటే కాపాడడానికి మీరున్నారుగా. నాకు అదే పని అనుకుంటున్నావా? ఏ అందమైన అమ్మాయి కోసం ఆ మాత్రం చేయలేరా? నువ్వు అసాధారణమైన అందంతో మిడిసిపడుతున్నా పడుతుందానివే, కానీ నిన్ను కాపాడమే నాకు ప్రతిరోజు కార్యక్రమం కాదు కదా. ఎందుకంటే ఐ లవ్ యూ సామ్రాట్. ఆడపిల్లకి ప్రాణం కన్నా మానం చాలా ముఖ్యం. అలాగే నా మానాన్ని కాపాడి నా మనసు దోచుకున్న హీరో నువ్వు. అందుకే నీకే నా మనసుని అర్పించాలని చూస్తున్నాను. నేను ఒక లక్ష్యం కోసం పోరాడుతున్న వాడిని. నన్ను నీ ప్రేమలో దించి బలహీన చేయవద్దు. నువ్వెప్పుడూ బలహీనుడు కాదు. మన ఇద్దరి కలయికలో ఒక అర్థం ఉంది, ఒక పరమార్థం ఉంది. మీనా, ఆ విజయ్ గారికి పగవాడిగా నీ మనసును దోచుకున్న మగవాడిగా ఈ సామ్రాట్ సాగించబోయే సమరం సరికొత్త రీతిలో సాగుతుంది. ఐ లవ్ యూ మీనా, ఐ లవ్ యూ.